ఏ బంధమైనా దృఢంగా నిలబడాలంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, అవగాహన ఉండాలి. మొదటిగా ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే వారి పట్ల నమ్మకమో అపనమ్మకమో ఏర్పడుతుంది. ఈ క్రమం బయటవారి విషయంలో జరుగుతుంది. దగ్గరి వారి విషయంలో మనవారే కదా అని నమ్మడం జరుగుతుంది. వారితో ఏవైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా మనవారే కదా అని చూసి చూడనట్టుగా వదిలేయడమో తేలిగ్గా తీసుకోవడమో జరుగుతుంది. భవిష్యత్తులో వారితో ఏదైనా చేదు సంఘటన జరిగినప్పుడు వారి మనస్తత్వం ఏమిటన్నది అర్థమవుతుంది. ఆ తర్వాత వారితో వ్యవహరించే పద్ధతి మారవచ్చు, లేదా వారితో తెగదెంపులే చేసుకోవచ్చు. ఈ విధంగానే అంగబలం తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతూ చిన్న కుటుంబాలకు పరిమితం అవుతోంది. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యుల పట్ల ఐక్యత ఉండడం లేదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక అసమానతలు లేదా ఆస్తి పంపకాల్లో వ్యత్యాసాలు. ఆడపిల్లలకు ఆస్తి హక్కు అన్న వెసులుబాటును చాలామంది ఆడపిల్లలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. తల్లిదండ్రులను మభ్యపెట్టి ఆస్తి రాయించుకునేవారే కాదు, తమ ఆడపడుచులకు రానియకుండా మామగారి ఆస్తిని తమ భర్తకే చెందేలా రాయించుకునే కోడళ్ళు ఉన్నారు. అయితే వీరి సంఖ్య తక్కువ. ఏ ఆడపిల్ల అయినా పుట్టింటివారు అత్తింటివారు ఇద్దరూ బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే ఆడపిల్ల జీవితం సాధ్యమైనంత సాఫీగా సాగుతుంది. పూర్వపు రోజుల్లో జ్యేష్ఠపుత్రునికి ఆస్తి పంపకాలప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చేవారు. ఎందుకంటే తల్లిదండ్రుల పితృకార్యాలను కర్తగా పెద్ద కొడుకు నిర్వహిస్తాడని, ఆడపిల్లలు ఉంటే తర్వాత వారిని ఇంటికి పిలుస్తూ ఆదరిస్తాడన్న నమ్మకంతో. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఆడపిల్లల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే పుట్టింటి వారి ఆస్తిపాస్తుల మీద లేదా తల్లిదో తండ్రిదో పెన్షన్ మీద కానీ పెత్తనం చేసేంతగా. పెళ్ళైన ఆడపిల్లకి పుట్టింటి వ్యవహారాల్లో పరిమితులు ఉంటాయి. ఇంటి కోడలికి అత్తింట్లో పరిమితులు ఉంటాయి. ఎవరి లిమిట్స్లో వారుంటే కుటుంబాలుగా ఉంటాయి. అయితే పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింట్లో ఇంతగా జోక్యం చేసుకోవడానికి కారణం వారి అత్యాశే కాదు, తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లలకి వారి పరిమితులను గట్టిగా చెప్పలేకపోవడం. ఏ కుటుంబంలో అయినా అవకాశం ఇస్తేనే ఇంకొకరి పెత్తనం సాగుతుంది. తల్లిదండ్రులకు కేవలం ఆడపిల్లలే అయినా లేదా కేవలం మగపిల్లలే అయినా ఇబ్బంది లేదు. కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న చాలా కుటుంబాల్లోనే ఇటువంటి సమస్య తలెత్తుతోంది. తల్లిదండ్రుల స్వార్జితపు ఆస్తిపాస్తులపైన పెళ్ళైన ఆడపిల్లలు పెత్తనం చేయడం సరి అయినది కాదు. వాళ్ళు ఎవరికి ఇవ్వదలుచుకుంటే వారికి ఇస్తారు తప్ప వారు ఏం చేయాలో ఆడపిల్లలు నిర్ణయించడం సరి అయినది కాదు. తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా బంధానికి విలువ ఇవ్వాలి. పుట్టింట్లో గొడవలు పెట్టి వారసులకు అందనీయకుండా తామే దక్కించుకునే ఆడపిల్లలు ఉన్నారు. ఈ ధోరణి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందే తప్ప మంచి ఫలితాలను ఇవ్వదు. తల్లిదండ్రులు సంతోషంగా ఇచ్చేలా పరిస్థితులు ఉండాలి తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా ఆస్తి కానీ డబ్బు కానీ
ఇచ్చేలా ఉండకూడదు. అది తల్లిదండ్రులకు అశాంతి, పిల్లలకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి పుట్టింటి ఆస్తిపై పెత్తనం చేయకుండా తల్లిదండ్రులు స్వతంత్రంగా తమ నిర్ణయాలను అమలు పరిచేలా చేయూతనిస్తే కుటుంబాలుగా ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండవచ్చు. ఎవరి పనిని వాళ్ళను చేసుకొనిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆస్తిని, డబ్బును దక్కించుకొని బంధాలను దూరం చేసుకుంటే ఆ ఆస్తి కానీ డబ్బు కానీ ఉన్నంతకాలం బలంగానే ఉంటుంది. కానీ అన్ని వేళలా మనిషికి మనిషే బలం. ఆ సత్యాన్ని మర్చిపోకుండా పెద్దలు చెప్పినట్లు అంగబలం, అర్ధబలం రెండింటికి విలువ ఇద్దాం. తల్లిదండ్రులు ఎంత ఇస్తే అంతే సంతోషంగా స్వీకరిద్దాం. లేకపోతే బంధాన్ని మాత్రం వదులుకోకుండా కొనసాగిద్దాం. ఏదైనా ఇచ్చేవారు సంతోషంగా ఇస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుందని మర్చిపోకూడదు.